గత ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు మా ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెడితే వచ్చి 1,86,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి మీరే ఇలా మీరు 1,86,000 ఉద్యోగాల గురించి మాట్లాడతలేరు. ఇలా కోదండరామ్ సార్ కానీ ఆకునూరి మురళి గారు కానీ ఇలా తెలంగాణ మేధాలు అనుకునే అందరూ కూడా ఎందుకు మా గురించి మాట్లాడతలేరు? మీకు పదవులు రాగానే మీ పెదవులు ఎందుకు మూసుకుపోతున్నాయి? మేము ఏం అడుగుతున్నాం? 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి. 2 లక్షల ఉద్యోగాలు కనుక ఇవ్వకపోతే రేపు జరగబోయే అన్ని ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగులు ఒక వార్నింగ్ కాదు, కాంగ్రెస్ పార్టీని అధాపాతాళంలో తొక్కుతారని అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇవాళ మాకు కనీసం జీవన యాన కూడా కొనసాగట్లేదు. ఎందుకంటే మేము డిగ్రీలు పీజీలు చదివి అంత ఉద్యోగాలు వస్తాయని నమ్మి ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ ఇలా మాకు మొండి చేయి చూపెట్టింది. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ, నిరుద్యోగ వృత్తి లేదు, ఏం లేదు. అన్ని విధాల ఇలా కాంగ్రెస్ పార్టీ మాకు మొండి చేయి చూపెట్టింది. ఇదే విధంగా ఇలా అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఇలా ప్రతిపక్ష పార్టీలైనా ఉన్నాయా, కనుమరుగైపోయినాయా, లేకపోతే మీరు ఎందుకున్నారు? ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ గారు 2 సంవత్సరాల తర్వాత ఒక ప్రెస్ మీట్ పెడితే కనీసం నిరుద్యోగుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 సమస్య ఉంది. G.O. 29 వల్ల SC, ST, BC పిల్లలకు అన్యాయం జరిగింది. మరి ఆ BC, ST, SC పిల్లలకు ఉద్యోగాలు వద్దా? మరి వాళ్ళకు ఓట్లయితే కావాలి కానీ ఉద్యోగాలు వద్దా? మరి ఎందుకు మాట్లాడుతున్నారు కేసీఆర్ గారు? మీరు కూడా మాట్లాడాలి. అదేవిధంగా బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు కూడా మీరు కూడా మా సమస్యల గురించి మాట్లాడండి. శీతాకాల సమావేశాల్లో మా గురించి చర్చించండి. ఎందుకు చర్చించట్లేరు అంటే మీరు ములాఖైతే అవుతున్నారా? మీ ముగ్గురు అంతా ఒకటేనా? అలాగే డ్రామాలు చేస్తున్నారా? తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా మీరు మోసం చేస్తున్నారా? మరి ఎందుకు మా గురించి ఎందుకు మాట్లాడతలేరు?